అమెరికాకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారత సంతతి నేతలు వారి కుటుంబాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గత ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం సాధించడంతో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. రాబోయే ఎన్నికలకు అమెరికా సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి భారత సంతతికి చెందిన ఒకరి పేరు మార్మోగుతోంది. అందున ఏపీకి చెందిన మహిళ కావడం మరో విశేషం. దీంతో ఇప్పుడు చర్చంతా ఆమెపైనే నడుస్తుంది. ఇంతకీ ఎవరామె? ఇంతలా హాట్ టాపిక్ గా మారడానికి కారణమేంటి? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఉషా చిలుకూరి వాన్స్ ఈ పేరిప్పుడు అమెరికాలో కన్నా భారతదేశంలోనే బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈమె జేడి వాన్స్ భార్య. జేడి వాన్స్ భార్య అయితే ఏంటని అనుకుంటున్నారా? కేవలం జేడి వాన్స్ భార్య అయితే ఇంతలా వార్తల్లోకెక్కదు. జేడి వాన్స్ రాబోయే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడమే దీనికి కారణం. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన రన్నింగ్ మేట్గా జేడి వాన్స్ను ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడికి రన్నింగ్ మేట్ అంటే ఉపాధ్యక్షుడికి లెక్క. దీంతో వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఉషా చిలుకూరి భర్త జేడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడవుతారు. ఆమెకి భారత సంస్కృతితో బలమైన సంబంధాలున్నాయి. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వారికి జన్మించారు ఉషా చిలుకూరి. అమెరికాలో కాలిఫోర్నియాలో తెలుగు దంపతులకు చిలుకూరి కృష్ణ, లక్ష్మీలకు ఉషా జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ ప్రొఫెసర్లే. ఉషా విద్యాభ్యాసం అంతా కాలిఫోర్నియా శాండియాగోలో జరిగింది. చిన్నప్పుడే ఫ్రెండ్స్ అందరూ తనను నాయకురాలని, పుస్తక పురుగు అని అనేవాళ్లు. ఆమెకు చెప్పుకోతగ్గ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఉషా చిలుకూరి వాన్స్ యాలే యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ పొందారు. లీగల్ ఫీల్డ్లో తన కెరీర్ ప్రారంభించారు ఉషా చిలుకూరి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కావర్నాగ్ దగ్గర క్లర్కుగా పనిచేశారు. బ్రెట్ కావర్నాగ్ కోర్టుకి నామినేట్ అవ్వకముందు ఆయన దగ్గర పనిచేశారు. చదువు, హార్డ్ వర్క్ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె యాలే జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీలో మేనేజింగ్ ఎడిటర్గా సేవలు అందించారు. అలాగే యాలేల జర్నల్లో ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా చేసినట్లుగా తెలుస్తోంది. ఉషా చిలుకూరి కేంబ్రిడ్జ్లోని గేట్స్ ఫెల్లోలో తన స్టడీస్ కంటిన్యూ చేశారు. అక్కడ ఆమె లెఫ్ట్ వింగ్, లిబరల్ గ్రూప్స్ తో కలిశారు. ఆ తర్వాత 2014లో డెమోక్రాట్ గా రిజిస్టర్ అయ్యారు. ఉషా జేడి వాన్స్ తొలిసారి పరిచయం యాలే లా స్కూల్లో జరిగింది. 2014లో కెంటకీలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ల వివాహం కూడా హిందూ శాస్త్రం ప్రకారమే జరిగింది. హిందూ పూజారి పెళ్లి తంతు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఉషా చిలుకూరి వాన్స్ తన భర్త విజయంలో కీలక పాత్రను పోషించారు. గ్రామీణ వైట్ అమెరికన్లలో సామాజిక క్షీణతపై ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె వాన్స్ కు సహాయం చేశారు. ఈ ఆలోచనలతో ఆయన హిల్ బిల్లీ ఎలిజీ అనే పుస్తకాన్ని రాశారు. ఇది బాగా అమ్ముడయ్యింది. దీని ప్రేరణతో 2020లో ఓ సినిమా కూడా వచ్చింది. గతంలో వాన్స్ ఓహియో సెనేట్ సీటును కోరారు. ఆ సందర్భంగా ఆమె వాన్స్ తో కలిసి ప్రచారం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలోనే రాబోతూ ఉండడంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ఉపాధ్యక్ష పదవికి జేడి వాన్స్ ను తన రన్నింగ్ మేట్ గా ఎంచుకోవడంతో తాజాగా ఉషా చిలుకూరి పేరు బాగా పాపులర్ అవుతోంది.